హెయిర్కి హెయిర్ డై వేసుకోవచ్చా, గోరింటాకు పెట్టుకోవచ్చా? ప్రతి చర్చెస్లో ఎక్కువగా స్త్రీలు పువ్వులు పెట్టుకుంటున్నారు. అంటే అలంకరణ సాధారణంగా తప్పు కాదండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ విషయం అర్థం చేసుకోవాలి. దేవుడు బోసివాళ్ళగా ఉండమని చెప్పలేదు ఎక్కడ. అందం ఎవరిచ్చారు? బేసికల్లీ దేవుడే మిమ్మల్ని చాలా ముక్కు ముఖం సరిగా లేకుండా అలికేసినట్టు మీ ముఖాలని చేయొచ్చుగా. ఎందుకు అంత అందంగా చేశాడు మిమ్మల్ని? దేవుడి సృష్టి అందమైంది. అలంకరణ తప్పు కాదు. యేసుక్రీస్తు వారు అలంకరణ మీద ఒక ఉపమానం చెప్పారు, గుర్తుందా మీకు? తప్పిపోయిన నాణ్యం. దాన్ని తప్పిపోయిన నాణ్యం అనకూడదు తెలుగులో. నాణ్యం తప్పిపోదు, పోగొట్టుకున్న నాణ్యం అనాలి. మనుషులు తప్పిపోతారు, వస్తువులు తప్పిపోవు. ఎందుకంటే వాటి కాళ్ళు చేతులు ఉండవు కాబట్టి. పోగొట్టుకున్న నాణ్యం అనేటువంటి కథ మీరు చూసినప్పుడు ఆ నాణ్యం ఎక్కడిది అనుకుంటున్నారు మీరు? ఆ నాణ్యం కోసం ఆవిడ దీపం తీసుకొచ్చి, చీపురు తీసుకొచ్చి, ఇల్లంతా వెతికి ఆ నాణ్యాన్ని పట్టుకోవడానికి అదేమన్నా 10 పైసల నాణ్యం అనుకుంటున్నారా? అదేమన్నా పావలా బిల్లు అనుకుంటున్నారా? ఎందుకు అంత కష్టపడింది ఆవిడ? ఆ నాణ్యానికి అంత విలువ ఏమిటి? పూర్వం రోజుల్లో యేసుక్రీస్తు కాలం నాటి స్త్రీలు వెండి నాణ్యాలని, బంగారు నాణ్యాలని దండలుగా ధరించేవాళ్ళు. ఒక నాణ్యం ఊడి పడిపోయింది అన్నమాట. సపోజ్ చెవికి ఒక కమ్మ పెట్టుకుంటున్నారనుకోండి, ఆ వెనక స్క్రూ ఊడి పడిపోయింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? మీరు వెంటనే చిన్నపిల్లలాగా పోకలాడతారు, టార్చ్ తీసుకొస్తారు. పోనీ స్క్రూయే కదా అనుకుంటారా? కనుక విలువ అన్నమాట, విలువ. యేసుక్రీస్తు వారి ఉపమానం చెప్పినప్పుడు ఆయన అలంకరణని తప్పుపట్టలేదు, అలంకరణని ఆయన ప్రమోట్ చేశాడు. గమనించండి మీరు. ఉదాహరణకి ఆభరణాలు తీసివేయమని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆభరణాలు పక్కనే ఇంకోటి ఉంది, జడలుంది. మీకు నచ్చింది ఆభరణాలు, మీకు నచ్చినవి తీసుకొని వేరే పక్కన వెలగల వస్త్రాలు కూడా ఉంది. ఈ మధ్య క్రైస్తవంలో గొప్పతనం ఏంటో తెలుసా? ఆభరణాలు తీసేస్తారు. చాలామంది దైవజనురాళ్ళు 6,000 7,000 పెట్టి వర్క్ బ్లౌజ్ కుట్టిస్తారు, మగ్గం వర్క్ చేయిస్తారు. ఇది కరెక్టేనా? అది కాదు దాని అర్థం. శుభ్రంగా కనపడడంలో తప్పులేదు, కానీ అది ప్రధానం కాకూడదు. అది ప్రధానం కాకూడదు. దానికోసం వెంపర్లాడకూడదు. ఇదిగో వెంపర్లాడడం అంటే 10,000 ఉంటే కానీ శారీ కట్టరు. ఇప్పుడు వీడియోలో కనపడుతుంటారు కొంతమంది మన దైవజను రాళ్ళు. ఒక్కసారి కట్టిన చీర ఇంకోసారి కట్టరు. అవునా కాదా? నువ్వు బిడ్డలకు కానుకలు ఇచ్చినప్పుడు నువ్వంత వెలగలిగిన వస్త్రాలు ఎక్కడి నుంచి కడుతున్నావు? అడగరే మీరు. కనుక ఇవి కాదండి. అలంకరించుకోండి, అయితే తగుమాత్రపు అని ఉంది. ఏముంది? అది తగుమాత్రపు. మనము ఆభరణాలు వేసుకున్నా, వస్త్రాలు వేసుకున్నా, ఏం చేసుకున్నా మనము అదేదో కాకి ముక్కుకి దొండపండులాగా ఉండకూడదు. మీరు వస్త్రధారణ చేసుకునేటప్పుడు పురుషులైనా స్త్రీలైనా నేనే కనపడా, అది తప్పు. నేను బాగుండాలి, శుభ్రంగా ఉండాలి, తప్పేం కాదు అది. కనుక ఇప్పుడు మీ దేవుడు మిమ్మల్ని ఎంత అందంగా చేసినా మీరు జుట్టు విరపిసుకొని వచ్చారనుకోండి ఎలా ఉంటుంది? ముఖం కడుక్కోకుండా వచ్చారనుకోండి ఎలా ఉంటుంది? అంతే. సో ముఖానికి పౌడర్ రాసుకోవడం కావచ్చు, లేకపోతే మీరు ఒక డై చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఆభరణాలు వేసుకోవడం కావచ్చు, ఏదైనా కూడా బీ మోడెస్ట్, తగుమాత్రం ఉండండి. ఆ తగుమాత్రం ఉన్నప్పుడు మోతాదు మించకుండా ఉన్నంతసేపు ఏం ఇబ్బంది లేదు. కొంతమంది పురుషులు కూడా ఈ మధ్య తయారయ్యారు, కడియాల్లో వేసుకొని ఇట్లిట్లా అంటుంటారు. చర్చికొచ్చి ఇట్లిట్లా అంటుంటారు. అంటే కడియం చూడాలన్నమాట. ఈ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. ఒక బటన్ తీసి లోపల ఉన్న దండని మామూలుగా గ్రావిటేషనల్ ఫోర్స్ ప్రకారం, గురుత్వాకర్షణ శక్తి ప్రకారం మీరు ఒక నెక్లెస్ వేసుకుంటే కరెక్ట్గా మధ్యలోకి వచ్చి వేలాడుతుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే సైడ్కి లాగుతారు దాన్ని. ఏమండి కాదా? పురుషులు సైడ్కి లాగుతారు దాన్ని, ఓ బటన్ వదులుతారు. అలా సైడ్కి లాగితే ఇక్కడ కనపడుతుంది అది బంగారం. నేను గొలుసు, నీకు గొలుసుందని ఎవరికి చెప్పాలి? నువ్వు పైన వేసుకో, చొక్కా పైన వేసుకో, ఇంకా బాగుంటుంది. ఈ వేషాలు వద్దు అని
ఈ వేషాలు అవసరం లేదు. 2 ఉంగరాలు పెట్టుకున్నానని అడుగుతుంటారు కొంతమంది. ఒకటేమో మా ఆవిడ ఇచ్చింది కాబట్టి తప్పకుండా పెట్టుకోవాలి, పెళ్ళి ఉంగరం. మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. రెండోది మా నాన్నగారు పోయేటప్పుడు ఇచ్చారు, ఆయన గుర్తుగా పెట్టుకున్నాను. అంతే, ఈ 2. ఒక కారణం ఉంది దానికి. కనుక మనకు తెలుసును మనం ఎందుకు పెట్టుకుంటున్నాం. మీరు తీసివేయండి అని. మరి బంగారం అంత ఇష్టం లేకపోతే దేవుడికి మరి బంగారు వీధులు దేనికి? పరలోకంలో బంగారు వీధులు ఎందుకు? బంగారు పాదాలు మనం ప్రార్థన చేస్తుంటాం కదా, నీ బంగారు పాదాలని. బంగారాన్ని కూడా దేవుడే సృష్టించాడు, కాకపోతే దాన్ని దేవుడి స్థానానికి ఎత్తకూడదు. అది మన విలువని పెంచుతుంది అనుకోకూడదు. మనను బట్టి బంగారానికి విలువ పెరగాలి తప్ప బంగారాన్ని బట్టి మనకు విలువ పెరగకూడదు. ఆ దీనస్థితికి మనం వెళ్ళకూడదు. డబ్బులు మనం ప్రింట్ చేసుకున్నాయి, డబ్బుల్ని బట్టి మనకు విలువ ఉండకూడదు, మనల్ని బట్టి డబ్బులకి విలువ రావాలి. ఉద్యోగం మన కోసం, మన ఉద్యోగం కోసం కాదు. ఉద్యోగానికి మనల్ని బట్టి అలంకరణ, శోభ రావాలి, గుర్తింపు రావాలి. ఉద్యోగాన్ని బట్టి మనకు గుర్తింపు రాకూడదు. దేవుడి తర్వాత ఈ ప్రపంచంలో ఎవడు గొప్పవాడంటే మనిషే, స్త్రీ పురుషులే. అది గుర్తుపెట్టుకోండి. పువ్వులు పెట్టుకోవచ్చా? పువ్వులు పెట్టుకోవడం తప్పేం కాదు, 10 మందిని ఆకర్షించడానికి కోసం కాదు. చాలామంది చర్చికి పూలు పెట్టుకొని రారు, బయట పూలు పెట్టుకుంటారు. ఇదే చర్చికి వచ్చే స్త్రీలని పెళ్ళికి వెళ్ళినప్పుడు చూడండి మీరు, మరి అది వేషధారణ కదా. ఇక్కడ ఒక స్టైలు, అక్కడ ఒక స్టైలు, అట్లా ఎందుకు? ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఇక్కడ ఆభరణాలు తీసేస్తారు, ఎక్కడికి వెళ్ళినా ఆభరణాలు తీసే వెళ్తారు. అది మంచిది కదా. కనుక అలా ఉండద్దు, యథార్థంగా ఉండండి. పూలు పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోండి, మోతాదుకు మించి పెట్టుకోబాకండి. వంకీ జళ్ళు, పూల జళ్ళు, మరి ఆ బారు నుంచి ఈ బారు దాకా పూల మార్కెట్ అంతా మీ మీదే ఉండకూడదు. అది చూసుకోండి. గోరింటాకు పెట్టుకున్నా చాలా తక్కువగా చూస్తున్నారు, అది తప్ప. చలవైతే పెట్టుకోండి. ఏమ్మా, 10 మంది చలవ లేకపోయినా ఇది చలవ చేస్తుంది అనుకుంటే పెట్టుకోండి, తప్పేం లేదు. పెట్టినప్పుడు కాస్త పండుతుంది, బాగా పండితే బాగా భర్త, మంచి భర్త వస్తాడని ఏం లేదు. అలాంటి మూఢనమ్మకాల్లో ఉండద్దు. అర్థమైందా? ఎందుకంటే మంచి భర్త రాలేదనుకోండి, గోరింటాకు మరో రకంగా ఉంటుంది, వాడు మీ రక్తం కళ్ళ చూస్తాడు. కనుక గోరింటాకు వల్ల మంచి భర్తలు రారు, గుర్తుపెట్టుకోండి. అలాంటి మూఢనమ్మకాలు వద్దు. చలవ చేస్తుంది, మంచిది అంటారా, పెట్టుకోండి, తప్పేం లేదు. కానీ దాన్ని కూడా మళ్ళీ హడావిడి చేయడానికి వద్దు. ఏదైనా మనం ఒదిగి ఉండడానికి అది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏం చేసినా, మీరు అలంకరించుకున్నా లేకపోయినా, ఆ ఒద్దిక చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు మిగిలిన చనిపోయిన వారు కూడా తిరిగి లేచారా ఆయనతో పాటు? తిరిగి లేచినప్పుడు కాదు. మీరు వాక్యం జాగ్రత్తగా చదివితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం తర్వాత మీరు చదివితే, ఆయన సిలువలో ఆ కేక పెట్టినప్పుడు, సమాప్తమైందని పెద్దగా బిగ్గరగా కేక వేసినప్పుడు, ఆ కేక చావు కేక కాదు, అది విజయోత్సవ కేక. సమాప్తమైంది, పాపం పైన నేను యుద్ధం చేశాను, విజయం సాధించాను, సమాప్తమైంది. అపవాది పైన యుద్ధం చేశాను, విజయం సాధించాను, సమాప్తమైంది. మానవ లోకాన్ని పాప విముక్తుల్ని చేయడానికి వచ్చాను, సమాప్తమైంది. నా పాప పరిష్కార కార్యం సమాప్తమైంది అని విజయంతో వేసిన కేక. ఎప్పుడైతే ఆయన కేక పెట్టాడో బండలు బద్దలయ్యాయి అని రాయబడ్డాయి. బండలు బద్దలైనప్పుడు పరిశుద్ధులు లేచారని రాయబడింది. అయితే యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత వాళ్ళు వచ్చి పట్టణంలో కనపడ్డారు. లాజరు ఎలా లేచాడో మళ్ళీ చచ్చిపోయాడు లాజరు. కాబట్టి అది ఒక రకమైన పునరుద్ధానం. అంటే అది పునరుద్ధానం అనకూడదు, నిజానికి దాన్ని పునరుజ్జీవనం అనాలి. రీససిటేషన్ అంటాం ఇంగ్లీష్లో. మళ్ళీ ఊపిరి పోసుకున్నారు, కానీ వాళ్ళకి మృత్యు ఉంటుంది. యేసుక్రీస్తు వారు మరణం గెలిచింది అలాంటిది కాదు, ఇక మృత్యువు లేదు. అది రేపు మనకి ఆయనకి 2వ రాకడలో వస్తుంది. మనం పునరుద్ధానం చెందుతాం క్రీస్తులో ఉన్నవాళ్ళు. మనకి మళ్ళీ ఇక మృత్యు ఉండదు. మృత్యువు లేని పునరుద్ధానం కాదు ఇది. యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని, ఆయన శిలువలో చేసిన కార్యానికి
ఒక నిరూపణగా వాళ్ళు లేచారు. ఎందుకంటే ఆయన కేకకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి, ఆయన స్వరానికి ఉన్నటువంటి ఆ గొప్ప శక్తి అక్కడ కనబడింది. అన్యులు చనిపోయిన కార్యక్రమంలో భోజనం చేయొచ్చా? అన్యులు పాలు పోస్తే తాగొచ్చా? అన్య కంపెనీలు కారు కొనుక్కోవచ్చా? స్కూటీ కొనుక్కోవచ్చా? ఏమిటండి మీరు కట్టిన చీరలు ఎవరు? క్రిస్టియన్స్ నేసారా? క్రిస్టియన్స్ నేసారండి? పిచ్చి కాకపోతే. ప్రార్థనతో వాక్యంతో సమస్తం పవిత్రీకరించబడతాయి. అర్థమైందా? ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. చనిపోతే మీకెందుకు అంటుకుంటుంది మహిళ? మీరు పరిశుద్ధులు, మీకెందుకు అంటుకుంటుంది మహిళ? చనిపోయినప్పుడు అక్కడ అనేక మంది ఉంటారు, వెళ్ళండి అక్కడికి. చనిపోయిన పాడిని తాకాడు యేసుక్రీస్తు వారు, గుర్తులేదా మీకు? ఒక పేద విధవరాలి కుమారుని లేపాడు. వాడేం విశ్వాసం కాదు, అన్యుల అధికారుల కుమార్తెను లేపాడు ఆయన. వాళ్ళేం విశ్వాసులేం కాదు. మహిళ ఏమన్నా అంటుకుందా? నో. కుష్ఠరోగుల్ని తాకాడు. కుష్ఠరోగులు అంటరాని వాళ్ళు దగ్గర చేర్చుకున్నాడు. అంటుకుందా? అంటుకోదు. ఇదంతా పిచ్చి. పరిశుద్ధత ఇది కాదండి. సీరియల్స్ చూస్తే అంటుకుంటుంది మలినం. దాని సంగతి చూసుకోండి. సినిమాలు చూస్తే అంటుకుంటుంది మలినం, దాని సంగతి చూసుకోండి. అమ్మలక్కల ముచ్చట్లలో వస్తుంది మలినం, దాని సంగతి చూసుకోండి. అక్కడ వస్తుంది మలినం. ఇప్పుడు గమనించండి, ఒకరు పోయినప్పుడు అవతల వాళ్ళ బాధ అర్థం చేసుకోండి. మీరు అక్కడికి వెళ్ళి పోసి కొడితే అట్ట. పోయినప్పుడు మీ పని ఏంటండి? వెళ్ళి మీరేం చేయాలి? ఆదరించాలి వాళ్ళని. వాళ్ళు ముస్లిమ్సా, హిందూసా, ఎవరైతే మీకేంటి? మనుషులు కదా. మనుషులంతా దేవుని పోలికలు కదా. చెప్పట్లేదా బైబిల్? వాళ్ళని మీరు ఆదరించండి. ఆదరణకు, ప్రేమకు మారుపేరు క్రైస్తవం. మర్చిపోయారా? కనుక మనం ఇలాంటివి చేయకూడదు. చక్కగా వెళ్ళండి. కాకపోతే పూజా కార్యక్రమాలు ఏమన్నా ఉంటే సారీ అండి, మాకు చేయకూడదు అని చెప్పండి. చెయ్యను అని చెప్పకండి, చేయకూడదు అని చెప్పండి. చాలా తేడా ఉంటుంది. చేయకూడదు అనడానికిను, చెయ్యను అనడానికిను. ఇప్పుడు మీకు ఎవరన్నా ప్రసాదం తెచ్చిపెట్టారు, నేను తిన్నాను, నాకొద్దు అనడానికిను, సారీ అండి తినకూడదండి. తినకూడదా? అవునండి మాకుందండి, తినకూడదండి. ఎంత అందంగా ఉంటుంది, ఎంత మర్యాదగా ఉంటుంది, ఎంత సున్నితంగా ఉంటుంది. తిరస్కారం కూడా అవతల వాళ్ళని ఒప్పించకుండా సున్నితంగా తిరస్కరించండి. ఇతరులు కాని ఎడల మృతులకై బాప్తిస్మము పొందువారేమి ఆనాడు ఉండేదమ్మా. ఆనాడు వాళ్ళకి అటువంటి సంప్రదాయం ఉండేది. అది ఒక నమ్మకంతో కూడింది. అదేం తప్పేం కాదు. బట్ దానివల్ల ఏం లాభం లేదు. క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత మనకు అలాంటి టీచింగ్ ఏం లేదు. ఆనాడు కొంతమంది యూదులు అలా చేసేవాళ్ళు, వాళ్ళకి ఉండేది అది. బట్ ఈవెన్ అన్ని లోకంలో కూడా వాళ్ళు చేసేవాళ్ళు. కొరింథీ పత్రికలో అదే రాశాడు 15వ అధ్యాయంలో. కనుక దానివల్ల ఏం లాభం అయితే లేదు. చనిపోయిన వాళ్ళ కోసం మీరు బాప్తిసం తీసుకోవడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాప్తిసం భూలోకం కోసం, రక్షణ పరలోకం కోసం. ఈ తేడా మీకు తెలిస్తే చాలు. భూలోకంలో నేను రక్షణ పొందాను, లోపల మారాను, నేను పాపిని, యేసుక్రీస్తులోకి వచ్చాను, ఇప్పుడు పునీతుడినయ్యాను, పునీతురాలనయ్యాను అని లోకానికి చాటింపు వేయడానికి. ఎందుకంటే ఈ మారు మనసు అనేది అంతర్గత విషయం, బయట వాళ్ళకి తెలియదు, కనపడదు, కంటికి కనపడదు. గాలి ఎక్కడి నుంచి వీచినో ఎక్కడికి పోనో నీకు ఎలాగో తెలియదో, అలాగే ఆత్మ యొక్క పుట్టుక కూడా అలాగే ఉంటుందని చెప్పారు యేసుక్రీస్తు వారు నికోదేముతో చెప్పినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. అంచేత ఆ కనపడినటువంటి ఆత్మకార్యానికి కనిపించేటువంటి ఒక ఆచరణ మనం చేస్తున్నాం అనమాట. అదే బాప్తిస్మం. 10 మందికి చెప్తున్నాను, ఈ రోజు నుంచి నేను చచ్చిపోయాను, క్రీస్తు బ్రతుకుతున్నాడు, క్రీస్తులో మళ్ళీ పుట్టాను అని ఒక చాటింపు వేస్తున్నాను. భూలోకానికి సాక్ష్యం అది, పరలోకానికి నేను తీసుకువెళ్ళదు బాప్తిస్మం. కానీ బాప్తిస్మం తీసుకోమని చెప్పాడు కనుక మనం తీసుకోవాలి. భూలోకంలో ఆ సాక్ష్యాన్ని అది శారీరక భాష ద్వారా, బాడీ లాంగ్వేజ్ ద్వారా మాట్లాడకుండానే మనం చెప్పేటువంటిది. అంతేగాని ఇప్పుడు కూడా బాప్తిస్మం బట్టి పరలోకంకి వెళ్తారని ఎప్పుడు అనుకోవద్దు. అలా అనుకుంటే మిమ్మల్ని అందరిని ఒక్కసారి ముంచి ఇక్కడ ఒక స్ప్రే పెట్టేయచ్చు కదా. స్ప్రే పెట్టేస్తే మీరు అందరూ పరలోకానికి వెళ్ళిపోరు. అన్యులకు దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారి జీవితం చాలా ఆనందంగా మరియు వారి కోరికలు అన్నీ నెరవేరుతున్నాయి. దేవుని నమ్మి ఆయనకు నిత్యం ప్రార్థిస్తున్నా వారి లైఫ్లో ఎందుకు కార్యాలు లేట్ అవుతున్నాయి? ఏం కార్యాలు లేట్ అవుతున్నాయి? అన్యులకు కారు వచ్చింది,
నేను కూడా కారు కొనుక్కోవాలని నువ్వు అనుకుంటున్నావు. అనిల్ అమెరికాకి వెళ్ళారు, నేను కూడా అమెరికాకి వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావు. లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుందంటే, ఇప్పుడు నువ్వు ఒక సర్టిఫికెట్ కోసం అప్లై చేసావు ఇల్లు కట్టుకోవడానికి, మున్సిపాలిటీకి వెళ్ళి లంచం ఇవ్వకూడదు. అప్పుడు నీకు ఎప్పుడు వస్తుంది? సంవత్సరానికి వస్తుంది. అంతే తేడా. నీతి కోసం ఎప్పుడైతే నిలబడతావో విషయాలు జరగవు, లేదా ఆలస్యం అవుతాయి. దాంట్లో ఆశ్చర్యం ఏముంది? నీకు అంతగా ఇష్టం లేకపోతే అడ్డదారి తొక్కు, రేపే వచ్చేస్తాయి అన్నీ రేపే వచ్చేస్తాయి. ఇకపోతే మీరు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, వాళ్ళు ఏం ఆనందంగా లేరు మీరు అనుకుంటున్నారా? మీ భ్రమ అది, వాళ్ళు ఆనందంగా ఉన్నారని. మన దేశంలో ఎలా ఉంటుందంటేనండి, లోపల పచ్చడి మెతుకులు తిరిగినా బయట మనము BMW కారులో తిరుగుతాం. లోపల మనం ఎలాగైనా తినేవ్వండి, ఎలాగైనా ఉండనివ్వండి, పెళ్ళికి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా వస్తాం. మనకి ఆస్తిపాస్తులు లేకపోయినా సరే అప్పు చేసి పెళ్ళి, పప్పు కూడా అన్నారు కదా, అప్పు చేసి పప్పు కూడా అని బ్రహ్మాండంగా చేస్తాం. అవి చూసి మీరు ఆనందం అనుకుంటున్నారా? ఏం ఉండదు. మీకు ఈ దేశంలో ఒక సామెత ఉంది, మీకు తెలుసో తెలీదో. కోర్టులో ఓడిపోయినోడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడని. ఎందుకంటే లాయర్లు వదిలిచ్చేస్తారు. గెలిచిన ఆనందం ఏమి ఉండదు. బయటికి కనిపించేది ఆనందం కాదు. ఈరోజు కష్టాలు వాళ్ళకి ఉన్నాయి, మనకి ఉన్నాయి, అన్యులకి ఉన్నాయి, మనకి ఉన్నాయి. కానీ మనకి కష్టాల మధ్యలో ప్రభు ఉన్నాడు, వాళ్ళకి లేడు. అదే తేడా. సముద్రంలో వెళ్తే వాళ్ళ నావకి తుఫాన్ వస్తుంది, మన నావకి తుఫాన్ వస్తుంది, మన నావలో ప్రభు ఉన్నాడు. అది క్రైస్తవం యొక్క ప్రత్యేకత. ఓల్డ్ సండే స్కూల్ సాంగ్ ఒకటి ఉండేది, విత్ క్రైస్ట్ ఇన్ ద వెజల్ ఐ కెన్ స్మైల్ ఎట్ ద స్మాల్ స్టామ్ యాజ్ ఐ గో సెయిలింగ్ హోమ్. నేను ఇంటికి వెళ్తూ ఉంటే, సముద్రయానం చేస్తూ ఉంటే నాకు తుఫాన్ ఎదురొచ్చింది, నా నావలో క్రీస్తు ఉండగా నేను ఎంతటి తుఫాన్నైనా చూసి నవ్వేస్తాను. ఇది క్రైస్తవం. నావ అందరికీ ఒకటే, సముద్రం అందరికీ ఒకటే, తుఫాను అందరికీ ఒకటే. కానీ ఒకటే తేడా, క్రీస్తు నావలో ఉండడం, ఆ ఎదుర్కోవడంలో తేడా ఉంటుంది. ఇది క్రైస్తవ్యానికి అన్యత్వానికి ఉన్న తేడా. ఎప్పుడు కూడా అలా ఫీల్ అవ్వకండి. సంఘ విశ్వాసులు దశంభాగం ఇస్తారా, పాస్టర్లు దశంభాగం ఇస్తారా? ఇస్తే ఎవరికి ఇస్తారు? అందరూ దేవుడికి ఇవ్వాలి, అందరూ దేవుడి పరిచర్యకి ఇవ్వాలి. సంఘస్థులు ఇవ్వాలి, తర్వాత నాలాంటి పాస్టర్లు కూడా ఇవ్వాలి. ఇద్దరూ దేవుడికే ఇవ్వాలి. అది. రెండో విషయం ఏంటంటే, మీరు ఏ చర్చికి వెళ్తారో అక్కడ దశమ భాగం ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే నిజమైన సేవకులు ఎవరైనా ఉంటే వెతికి పట్టుకొని వాళ్ళకి ఇవ్వాలి. అది కూడా ఈ దశమ భాగం నుంచి కేక్ కట్ చేసినట్టు కట్ చేసి ఇవ్వకూడదు, తల ఒక మొక్క. అది వేరే దశమ భాగం, ఈ దశమ భాగం కాదు. సో గమనించండి, దశమ భాగమే ఇవ్వాలా? దశమ భాగం మినిమం. దశమ భాగం ఇవ్వాలని కొత్త నిబంధనలు ఎక్కడ లేదు. కలిగిన కొద్దీ ఇవ్వమన్నాడు, సంతోషంగా ఇవ్వమన్నాడు, ధారాళంగా కూడా ఇవ్వమన్నాడు, త్యాగపూరితంగా కూడా ఇవ్వమన్నాడు. కనుక కొన్నిసార్లు మనకి మించి కూడా ఇవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు మనకి కలిగిన కొద్దీ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఎలా ఇచ్చినా సంతోషంగా దేవుడికి ఇవ్వాలి. అర్థమైందా? ఇంకోటి కూడా చెప్పాలి మీకు ఇక్కడ, దేవుడికి ఇచ్చేదాన్ని తీసుకెళ్ళి బేదలకు ఇవ్వకూడదు, బేదలకు ఇచ్చేదాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇవ్వకూడదు. తల్లిదండ్రులకు ఇచ్చేదాన్ని దేవుడికి ఇవ్వమని చెప్తే యేసుప్రభు దాన్ని తప్పుపట్టాడు. మీరు మార్క్స్ వార్త 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళిందో చదువుకోండి. తల్లిదండ్రులకి పిల్లలు ఇవ్వాల్సిన దాన్ని తీసుకొచ్చి కొర్బాను అని, దైవార్పితం అని మీరు ఇక్కడ ఇస్తున్నారు, తప్పు అన్నాడు ఆయన. ఆయన మీద అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన తలకి తలంటుతూ ఆమె అభిషేకం చేస్తుంటే, ఇది అమ్మి బేదలకు ఇవ్వాలంటే బేదలది వేరు, నాది వేరు. కొంతమంది ఉంటారు దశమభాగం ఎలా ఇస్తారంటే, బయట ట్యాక్స్ కొడతారు, కమర్షియల్ ట్యాక్స్ కట్టరు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు, లంచాలు తీసుకుంటారు, తీసుకొచ్చి ఇక్కడ చర్చిలో దశమభాగం ఇస్తారు. అది తప్పు. కైసరివి కైసరికే ఇవ్వాలి, దేవుడివి దేవుడికే ఇవ్వాలి, ఎక్కడిదక్కడ ఇవ్వాలి. క్రైస్తవులు ట్యాక్సులు కట్టాలి,
ట్యాక్స్లు ఎగ్గొట్టి ఆ సొమ్ము తీసుకొచ్చి దేవుడికి ఇవ్వకూడదు. ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ఆ సంఘంలో ఇవ్వు. ఎక్కడ నువ్వు ఏ సంఘంలో నువ్వు పాలిభాగస్తురాలు అవుతావో, ఉద్యోగరీత్యా ఇంకో సంఘానికి వెళ్తావు, ఇక్కడికి రావట్లేదు, అక్కడే ఉంటున్నావు, అక్కడే ఇవ్వు, తప్పేం లేదు. యేసుక్రీస్తు నియమింపబడిన దేవుడు అంటున్నారట. యేసుక్రీస్తు వారికి ఒక పేరుంది, ఇమ్మానుయేలు. ఎవరికి? ఇది యెహోవా దేవుడి పేరా, యేసుక్రీస్తు వారి పేరా? మరి యేసుక్రీస్తు వారు మన మధ్య నివసిస్తే మనతో దేవుడు ఉన్నాడని ఎందుకన్నారు? ఆయన దేవుడు కాకపోతే ఇమ్మానుయేసు అనాలి, అంతే కదండి. ఎల్ అంటే హెబ్రీ భాషలో దేవుడు అని అర్థం. ఇమ్మానుయేల్ అంటే దేవుడు సమీపం, తోడు, దగ్గర ఉన్నాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టారంటే దేవుడి దగ్గరకు వచ్చాడు అన్నారు. మరి అదేమిటి? వాక్యము దేవుని యొద్ద ఉండడమే కాదు, వాక్యమే దేవుడు అని ఉంది. మరి అదేమిటి? ఆయన తండ్రితో సమానుడు, దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. సమానుడు ఆయన. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. తండ్రి తనంతట తాను ఎలాగూ జీవము కలిగి ఉన్నాడో, కుమారుడును తనంతట తాను జీవము కలిగి ఉన్నాడు. తండ్రి తీర్పు తీర్చినట్టుగా కుమారుడు తీర్పు తీరుస్తాడు. ఒకరోజు వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు మృతుల పునరుద్ధానులు, సజీవుల పునరుద్ధానులు ఇద్దరు కూడా కుమారుని స్వరము విని పునరుద్ధానం చెందుతారు. పోనీ దూత అనుకుందాం, యెహోవా సాక్షులు దూతలు అని చెప్తారు. ఈయన ప్రధాన దూత, ముందు ఈయన్ని సృష్టించాడు, ఆ తర్వాత అందరినీ సృష్టించాడు దేవుడు అని చెప్తుంటారు యెహోవా సాక్షులు. ఈయన ప్రధాన దూత అని. ఈయన దూత అయితే దూతలతో ఇలా ఎప్పుడైనా చెప్పాడా? నేడు నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడవు, నేను నీ తండ్రిని. ఏ దూతకి చెప్పలేదే. ఈయన దూతల కంటే శ్రేష్ఠుడు. దూతలు ఈయనకి నమస్కారం చేస్తారు. ఒక దూత ఇంకో దూతకి నమస్కారం చేయొచ్చా? చేసేటట్లయితే అపవాదిని కిందకెందుకు తోసేస్తాడు ఆయన? పర్లేదు కానీ నీకు కూడా నమస్కారం చేయించుకోరా, నాకు కూడా కొంచెం పెట్టించని చెప్పేవాడు ఆయన. నమస్కారం ఒక్కడికే చేయాలి. మరి ఈయన దూతల్లో ఒక దూత అయితే ఈయనకి నమస్కారం చేయమని ఎందుకు చెప్తాడు? కనుక యేసుక్రీస్తు వారు తండ్రితో సమానుడు. తండ్రి ఎంత దేవత్వంలో విలసిల్లుతాడో కుమారుడు అంతే దేవత్వంలో విలసిల్లుతాడు. అన్నయ్య సప్పీర్ల కథ మీరు చదివితే మీరు మనుషులతో అబద్ధం ఆడలేదు, దేవునితో అబద్ధం ఆడారు, ఆయన్ని మోసగించారు. పరిశుద్ధాత్మను మోసపుచ్చారు మీరు. పరిశుద్ధాత్మను దేవుడిగానే ఆయన చూపించాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మను తక్కువ చేసి చూపించలేదు. యేసుక్రీస్తు వారిని రీప్లేస్ చేసేవాడు, ఈ లోకంలో పరిచర్య చేసేవాడు పరిశుద్ధాత్ముడు. తండ్రిని మనకు చూపించేవాడు యేసుక్రీస్తు వారు. తండ్రిని యథాతథంగా మనకు పరిచయం చేసేవాడు యేసుక్రీస్తు వారు అయితే, కుమారుణ్ణి యథాతథంగా మనకు పరిచయం చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళ పరిచర్య అలా ఉంటుంది. కనుక ఎవరు కూడా ఈయన తక్కువ ఆయన ఎక్కువ అని అనుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఆదికాండం 4:16-17 కయ్యనుకు భార్య ఎలా వచ్చింది? మీరు జాగ్రత్త చదవండి వాక్యం. ఆయన ఇంకో దేశానికి వెళ్ళాడు, అక్కడ భార్య దొరికింది ఆయనకి. అప్పటికే ఆదాము హవ్వలకి అనేక మంది కుమార్తెలు కలిగారు, పిల్లల్ని కన్నారు. వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళు చాలా ఆయుష్మంతులు. ఆయన 930 సంవత్సరాలకు బ్రతికాడు. 930 సంవత్సరాలు ఎంతమందిని కని ఉండొచ్చు? వాళ్ళ పిల్లలు ఎంతమందిని కని ఉండొచ్చు? వాళ్ళంతా ఎన్ని దేశాలకి చెదిరిపోయి ఉండొచ్చు? మీకు తెలిసిన విషయమే. ఆయన ఏమన్నాడు దేవుడు ఆదాము హవ్వల్ని చేయగానే, మీరు తోటలోనే ఉండొద్దు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలి, భూమిని నిండించాలి. కాబట్టి ఆ ఆజ్ఞ వాళ్ళకు ఉంది కనుక, తోటలోంచి వాళ్ళని తరిమేశాడు కూడా కనుక, వాళ్ళు తప్పకుండా ఒక చోట ఉండరు. వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తారు. పిల్లలు కలిగే కొలది, సంతానాభివృద్ధి జరిగే కొలది వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్తారు. అలా వెళ్లకుండా ఆగిపోయిన సందర్భం ఒకటి వచ్చింది బైబిల్లో. మీకు 10వ అధ్యాయము, మీరు 11వ అధ్యాయం చదివితే మీకు ఆ విషయం కనపడుతుంది. బాబెలు గోపురం ఒక్కచోటే అపార్ట్మెంట్ కట్టుకుంటున్నారు వాళ్ళు వెళ్లకుండా. అప్పుడు దేవుడు వాళ్ళని, ఇలా ఉందా మీ పని, నేను వెళ్ళమంటే మీరు భూమిని నిండించమంటే దాన్ని నిండించకుండా ఇక్కడే కూర్చుంటారా మీరు? మీ పని చూస్తానని చెప్పి వాళ్ళ మధ్య భాషలు పుట్టించాడు. అప్పుడు తారుమారైంది, వాళ్ళ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అయింది. అప్పుడు అర్థం కావట్లేదని బుర్రగొక్కొని ఒక భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక చోటికి, ఇంకో భాష మాట్లాడేందుకు ఇంకో చోటికి వెళ్ళిపోయారు. కనుక కయ్యనికి భార్య దొరకడం పెద్ద విశేషమేమి కాదు, చాలా చిన్న విషయం అది.
మీరు అస్సలు దాని గురించి చింతపడద్దు అసలు. అప్పుడు వాళ్ళకి మ్యాచ్ ఫిక్సింగ్, పెళ్ళిళ్ళు పేరీలు కూడా అక్కర్లేదు. చాలా తొందరగా భార్య దొరికేస్తుంది ఆయనకి. మీరు ఏం భయపడద్దమ్మా, కంగారు పడద్దు అస్సలు. వాళ్ళ గురించి మీరు బెంగ పెట్టుకోవద్దు. మీ పెళ్లి గురించి, మీ పిల్లల పెళ్లి గురించి ఏదన్నా మీరు చింతపడండి. వికలాంగులు, గుడ్డివారు పాపం చేయడం వల్ల వాళ్ళు వికలాంగులు అయ్యారా? వారు ఇక్కడ ఎంతో వేదన పొందుతారు. తీర్పు నాడు వారికి తీర్పు ఉంటుందా? పరలోక రాజ్యం ఉంటుందా? అందరం పాపం చేసాం, ఏ భేదం లేదు. ఉందా అన్నమాట? లేదా అన్నమాట? ఏ భేదం లేదు. వికలాంగులు ఒక్కలే చేయలే పాపం, తమరు చేశారు, నేను చేశాను, అందరం చేసాం. మనం అందరం పాపంలో కొలీగ్స్, తోటి పాపలు మనం అందరం. మనం ఎవ్వరం ఎక్కువ తక్కువ ఏం కాదు ఇక్కడ. కనుక వికలాంగులు ఒక్కళ్ళే పాపం చేశారని అనుకుంటున్నారు ఏంటి మీరు? కొన్నిసార్లు మీకు ముక్కు వంకర వస్తుంది, ఏ పాపం చేస్తే వచ్చి ఉంటుంది? కొన్నిసార్లు మీకు జుట్టు తక్కువ వస్తుంది, అది కూడా వైకల్యమే. కొంతమంది గడ్డం రాదు, కొంతమందికి మీసాలు రావు, అది కూడా వైకల్యమే. ఏ పాపం వల్ల మీసాలు పోతాయి? ఈ పిచ్చి వద్దు, అట్లా వద్దు. అయితే ఆరిజిన్లో పాపం జరిగింది, ఏదైనా వనంలో పాపం జరిగింది. జరిగినప్పుడు అన్ని జబ్బులకు, మరణానికి అక్కడ నాంది పలికింది ఆ పాపం. ఆ తర్వాత మానవుడు పాపం చేయడం పెరుగుతూ వచ్చింది. పాపం చేయడం పెరుగుతూ వచ్చినప్పుడు ఏమవుద్దంటే మానసిక, భావోద్రేక, శారీరక, ఆధ్యాత్మిక కెపాసిటీస్ పడిపోతాయి. శరీరంతో పాపం చేస్తుంటే శరీరం ఏమవుతుంది? క్షీణిస్తుంది. కళ్ళతో నువ్వు పాపం చేస్తూ ఉన్నావు, ఏమవుతుంది? కొంతకాలంకి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కనుక ఎప్పుడైనా కూడా పాపం ఎఫెక్ట్ అది నైతికంగా ఉంటుంది, శారీరకంగా ఉంటుంది, ఇమోషనల్గా, భావోద్రేక పరంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా కూడా ఉంటుంది, సంబంధాల పరంగా కూడా ఉంటుంది, సంబంధాల మీద కూడా పడుతుంది, సాంఘిక పరంగా కూడా పడుతుంది. కాబట్టి పాపం చేసే కొలది ఏమవుద్దంటే వైకల్యం అనేది మానసిక వైకల్యం కావచ్చు, నైతిక వైకల్యం కావచ్చు, శారీరక వైకల్యం కావచ్చు అన్నది వస్తూ ఉంటుంది. అది అతని డైరెక్ట్ పాపం కాదు. కానీ మానవ లోకంలో పాపం పెట్టిరేగే కొలది ఆయుష్ తగ్గిపోతుంది, జబ్బులు పెరుగుతాయి. ఇప్పుడు చాలామందికి పిల్లలు పుట్టట్లేదు, పుట్టిన అంగవైకల్యంతో పుడతారు. ఇవన్నీ కూడా అతని పాపం కాదు, తల్లిదండ్రుల పాపం కాదు. ఇది మానవ లోకం ఎప్పటి నుంచో డిఎన్ఏ పాడైపోయింది. ఆనాటి నుంచి వస్తున్న, అనాదిగా వస్తున్న యొక్క పాపం యొక్క ఎఫెక్టే తప్ప అతని సొంత పాపం యొక్క ఎఫెక్ట్ కాదు. వాళ్ళ తల్లిదండ్రుల పాపం యొక్క ఎఫెక్ట్ అవ్వాల్సిన పని లేదు. పుట్టిన పిల్లలు, నెలల పిల్లలు వెంటనే చనిపోతారు, వారికి పరలోక రాజ్యం ఉంటుందా? మనసాక్షి డెవలప్ కాకపోతే, వాళ్ళు మనసాక్షి డెవలప్ కాకముందే చనిపోతే, వాళ్ళకి అభంశుభం తెలియదు కనుక, వాళ్ళకి వాక్యం తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు, సువార్త తెలియదు కనుక ఖచ్చితంగా వాళ్ళు పరలోకానికి వెళ్తారు. కానీ మనసాక్షి డెవలప్ అయిన తర్వాత మనసాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు. మనస్సాక్షి డెవలప్ అయిన తర్వాత ధర్మశాస్త్రం మాత్రమే తెలుసు, సువార్త తెలియదంటే ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. మనస్సాక్షి డెవలప్ అయిన తర్వాత ధర్మశాస్త్రంతో పాటు సువార్త కూడా తెలుసు అనుకోండి, సువార్తను బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయనకు పక్షపాతం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోమాపత్రిక 2వ అధ్యాయం చదువుకోండి, అందులో ఈ విషయాలు ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకున్న వారు బొట్టు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? సార్, బొట్టు ఎందుకు పెట్టుకోవచ్చు? కొంతమంది హైందవ నేపథ్యం నుంచి వచ్చిన స్త్రీలకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి ఈ విషయం. ఇది కొంచెం సమతుల్యతలో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మీకు బొట్టు తీసేయడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే మీరు క్రైస్తవ నేపథ్యం నుంచి వచ్చారనుకోండి, మీరు బొట్టు తీసేశారు, మీకే ఇబ్బంది లేదు. మీరు బొట్టు పెట్టుకుంటే ఖచ్చితంగా అది నేరం. ఎందుకంటే బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే విగ్రహార్పితమైంది. అది ఒక పర్టికులర్ దేవత గారు ఆ బొట్టు పెట్టుకుంటేనే ఆ బొట్టు ఆవిడ అంశ, వారి దాంపత్యాన్ని కాపాడుతుంది. అందుకని భర్త పోగానే ఏం చేస్తారు? బొట్టు తీసేస్తారు. ఇంకా ఆ దేవతతో పని లేదనమాట. ఆ బొట్టులోనే ఏముంటుంది? చిలకలో మాయల పగిరి ప్రాణం ఉన్నట్టు ఆ బొట్టులోనే ఆవిడ యొక్క మహిమా శక్తి అంతా ఉంటుంది. ఆ భర్త యొక్క మాంగల్యం, ఆ మాంగల్య బలం అన్నమాట, అది కాపాడుతుంది అనేటువంటి ఒక మూఢనమ్మకం ఉంది. కనుక అది తీసేస్తే ఎలా ఉంటుందంటే భర్తకు కూడా, సపోజ్ భార్య యేసుక్రీస్తులోకి వచ్చింది, బాప్తిస్మం తీసుకుంది, ఆ బొట్టు తీసేయగానే ఆయన పోయినట్టు ఫీల్ అవుతాడు. ఆయన ఏమిటి, నేను బతికుండగానే ఏమిటిది అంటాడు అనమాట. అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం ఆయనకి ధైర్యం వచ్చాక, ఈవిడ కాస్త ధైర్యం నూరిపోసాక, కొంత పరిస్థితులు చక్కబడ్డాక
బొట్టు తీసేయచ్చు. దానికి అర్థం ఉంది, ప్రభు అర్థం చేసుకుంటాడు. కానీ మనవాళ్ళు ఉన్నారే, మనవాళ్ళు ఇక్కడ బొట్టు లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారు, నోట్స్లో బొట్టు పెట్టుకొని వెళ్తారు. కాలేజ్ గేట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకసారి ఇలా అంటారు అనమాట. ఇటు ఉన్నప్పుడేమో బొట్టు ఉండదు, అటు తిరగంగానే బొట్టు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు బొట్టు తీసేసి వస్తారు. ఈ ద్వంద్వ జీవితం ఇది దేవుడికి హేయమైంది, ఇష్టం లేనిది. ఇది కరెక్ట్ కాదు. మీరు బొట్టు తీసేయడం వల్ల ఏం లేదు, మీకు ఇంట్లో ఏం సమస్యలు రావు, మీ అత్తగారితో మీ భర్తతో ఏం సమస్యలు రావు. సమస్యలు రానప్పుడు పెట్టుకోండి, తీసేసేయండి దాన్ని. ఎందుకు అది? ఎందుకంటే అది విగ్రహార్పితమైంది. బొట్టు మనల్ని కాపాడలేదు. బొట్టు కాపాడితే ఈ రోజున మహిళల మీద అగత్యాలు జరుగుతాయా? జరగవండి. బొట్టు పెట్టుకున్న స్త్రీల భర్తలు పోవట్లేదా? బొట్టు పెట్టుకుని స్త్రీల భర్తలు కూడా పోతున్నారు కదా. అందరికీ అది వచ్చినప్పుడు పోతాం. కాబట్టి బొట్టు మనల్ని ఏం రక్షించదు. మూఢనమ్మకాల్లో ఉండద్దు. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. హిందూ నేపథ్యం నుంచి వచ్చారనుకోండి, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళకు కూడా ఆ స్వేచ్ఛతో ఒక నిర్ణయం తీసుకోవాలి. బలవంతం చేయకూడదు వాళ్ళని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా టైం పడుతుంది కనుక వాళ్ళకి ప్రార్థనాపూర్వకంగా నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి. పెంతెకోస్తు, లూథరన్, బ్యాప్టిస్టు, ఇండివిజువల్ చర్చెస్ అన్నీ వేరువేరుగా ఉంటున్నాయి. అందులో ఏ సంఘంకి వాటి పేర్లు ఏ విధంగా వచ్చాయి? అన్ని సంఘాలు ఒకటి కావా? ఎందుకు పెంతెకోస్తు సంఘంలో ఆత్మతో భాషలతో మాట్లాడతారు? అది నిజంగా వస్తాయా? ఇవేం లేదమ్మా, ఈ సంఘాల పేర్లు కాదు ఇవి. నిజానికి ఇవి శాఖల పేరు. ఇప్పుడు కృష్ణానదిలోంచి ఒక పాయ చీలింది అనుకోండి, దాన్ని కృష్ణానది అనరు. దాన్ని ఏ పెన్నా నదనో, ఏ మూసీ నదనో, ఇంకేదో నది అంటారు దాన్ని. నేను గుర్తించడం కోసం. ఇప్పుడు ఒక ఆయన పక్కకు తీసుకెళ్ళారు అనుకోండి, ఆయన పేరు మీద ఒక శాఖ ఏర్పడింది. ఇప్పుడు లూథర్ గారు పక్కకి వెళ్ళారు, లూథర్ గారు పక్కకి వెళ్ళాల్సిన అవసరం కూడా ఏర్పడింది. కాబట్టి లూథరన్ చర్చ్ వచ్చింది. కాదు, మనం ముంచుడు బాప్తిస్మ ఇవ్వాల్సిందే అని మళ్ళీ కొంతమంది పక్కకి వెళ్ళారు, బ్యాప్టిస్ట్ సంఘాలు వచ్చినాయి. అట్లా కాదు, క్రమం కరెక్ట్గా ఉండాలి అని ఇంకొక ఆయన వచ్చాడు, మెథడిస్ట్ సంఘం వచ్చింది. క్రమం అన్నమాట, మెథడ్ కరెక్ట్గా క్రమం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. అలాగా వచ్చినాయి. అందరూ చేసేది అదే బైబిల్, అదే ఆరాధన, అదే ప్రభు, అదే విశ్వాసం, అదే బాప్తిస్మం. ఇప్పుడు లూథరన్ చర్చిలో లూథర్ పేరు మీద ఏం బాప్తిస్మం ఎవరు? బ్యాప్టిస్ట్ చర్చిలో ఇంకో పేరు మీద ఏం బాప్తిస్మం ఎవరు? అందరూ పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు మీదే బాప్తిస్మం ఇస్తారు. అందరూ క్రైస్తవులే. అందరికీ ప్రభు ఒకడే, అందరికీ దేవుడు ఒకడే, అందరికీ ఆత్మ ఒకడే, అందరికీ విశ్వాసం ఒకటే, అందరికీ వాక్యం ఒకటే. కానీ ఇందులో ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఇకపోతే పెంతెకోస్తు చర్చి, ఇండిపెండెంట్ చర్చిలు తర్వాత వచ్చినాయి. చాలా కారణాలను బట్టి, మంచి కారణాలు కూడా ఉన్నాయి వాటికి. అన్నిటికీ చెడ్డ కారణాలు ఏం లేవు, అలాగని అన్నిటికీ మంచి కారణాలు లేవు. మంచి కారణాలను బట్టి పక్కకు వచ్చి కొన్నిసార్లు సంఘాల్లో రాజకీయాలు పెరిగిపోయి, కొన్నిసార్లు సంఘాల్లో ఈ దూషణ పెరిగిపోయి, లేకపోతే డబ్బు కాజేయడం పెరిగిపోయి, అవినీతి అక్రమం పెరిగిపోయినప్పుడు కొంతమంది పక్కకు రావాల్సి వచ్చింది. అందరూ అలా వచ్చారని నేను చెప్పట్లేదు, కొంతమంది అలా రావాల్సి వచ్చింది. అలాగా కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి. అయితే సమస్య ఏమిటంటే, ఆ సంఘంలో ఒక వారం, ఈ సంఘంలో ఒక వారం ఉండదమ్మా. ప్రతి సంఘంలోనే అన్ని వారాలు ఉండాలి. ఒక సంఘంలో ఒక వారము ఇక్కడేం భాషలతో మాట్లాడే వారం, అక్కడ వాక్యం చెప్పే వారము, అక్కడేం దర్శనాల వారము, అట్లా ఉండదు. ఆ పొరపాటున అట్లా అనుకోకండి దయచేసి. ఆత్మ ఒక్కడే అయినప్పుడు అన్ని సంఘాల్లో ఆయన పనిచేస్తాడు. ఆత్మ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి ఆ సంఘంలో ఆత్మ ఉన్నట్టు, బాప్తిస్మం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ మంచి బాప్తిస్మం ఇస్తున్నట్టు, బైబిల్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ బైబిల్ ఉన్నట్టు అని అనుకోకండి పొరపాటున. ఎప్పుడు అట్లా అనుకోకండి. అది నేతి బీరకాయలో నెయ్యి ఉన్నట్టే. అది కొంతమంది క్రీస్తు అని పెట్టుకుంటారు సంఘానికి, అక్కడే ఎక్కువ క్రీస్తు ఉన్నట్టు. అట్లా ఏం ఉండదు. దయచేసి గమనించండి. కాబట్టి టైటిల్ని చూసి మోసపోకండి. సంఘంలోకి వెళ్ళండి, కూర్చోండి, అక్కడ వాక్య ప్రబోధం చూడండి, అక్కడ ప్రవర్తన చూడండి, అక్కడ సహవాసాన్ని చూడండి, అక్కడ సంబంధ బాంధవ్యాలని చూడండి. అప్పుడు మీకు సంఘం ఏమిటో అర్థమవుతుంది. అన్ని సంఘాలు కూడా వాక్యాన్ని పాటించాలి, అన్ని సంఘాలు కూడా ప్రభువునే పూజించాలి, అన్ని సంఘాలు కూడా ఆత్మశక్తితోటే నడవాలి, అన్ని సంఘాలు కూడా తండ్రిని ఆరాధించాలి. కనుక గమనించండి, అది మీరు చూసుకోండి.
వాక్యానుసారంగా ఉందా లేదా అనేది మీరు చూసుకోండి.